దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 7th ఆగస్ట్ 2025 మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారంగా ఉండదు అనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ యొక్క వచనాన్ని ప్రతి ఒక్కరము పరిశీలిద్దాం. నీళ్లు పాడైపోయాయి, పై వచనంలో రాయబడ్డాది. మీరు పై 3 వచనాలకు వెళ్తే అక్కడ రాయబడిన మాట 16వ వచనంలో ఏమని రాయబడ్డాదంటే, చూడ్డానికి పట్టణం చాలా బాగుంది, జెరికో చాలా బాగుంది, కానీ నీళ్లు పాడైపోయాయి కాబట్టి భూమి యొక్క సారము పోయింది. అంటే భూమి ఫలం ఇవ్వటం లేదు. నీళ్లు పాడైపోయి బయటికి బాగానే ఉంది, పట్టణము అందముగా ఉంది, కానీ నీళ్లు పాడై ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. నేను నేల మట్టితో దేవుడు మనల్ని చేశాడు. ఈ నేల మట్టి అనే శరీరంలో 80% నీళ్లు ఉన్నాయి. ఇది మన యొక్క జీవితంతో మనము కంపేర్ చేసుకోవాలి. యూ హ్యావ్ వాటర్ ఇన్ సైడ్ ఆఫ్ యూ. భూమిలో ఏ విధంగా నీళ్లు ఉన్నాయో ఈ శరీరం అనే భూమిలో నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్లు పాడైపోతే, ఈ నీళ్లు బాగలేకపోతే భూమికి సారం ఉండదు, నీ శరీరానికి సారం ఉండదు. కనుక నీవు ఫలభరితంగా ఉండవు. నీవు సంపదను ఏమి, నీ ఆరోగ్యములో లేక నీ కుటుంబములో నీ యొక్క సంతోష విషయంలో యు ఆర్ నాట్ ఫ్రూట్ఫుల్. కనుక ఏమి కావాలంటే నాలో ఉన్న నీళ్లకు స్వస్థత కావాలి. కనుక ఇక్కడ ప్రవక్త దగ్గరికి వచ్చి వారు ఈ కంప్లైంట్ చేసినప్పుడు 16-17 వచనాల్లో ఆయన అంటాడు, ఒక కొత్త పాత్రలో ఉప్పు తీసుకురమ్మంటాడు. 21వ వచనంలో ఏమి రాయబడ్డాదంటే, ఆ ఉప్పును తీసుకొని ఆ ఊట దగ్గరికి వెళ్ళి, ఏ ఊటలో నీళ్లు పాడై ఉన్నాయో ఆ ఊట దగ్గరికి వెళ్ళి ఉప్పు వేసిన తర్వాత ఇది చదవబడుతుంది, ఇప్పుడు నీళ్లు బాగయ్యాయి అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. మనము లోకానికి ఉప్పై ఉన్నాము. ఈ లోకము చేదుగా ఉన్నది, ఈ లోకము పాడైపోయి ఉన్నది. ఈ లోకంలో నీవని ఉప్పు వేయబడినప్పుడు లోకం బాగుపరచబడతాది. ఒకవేళ నీ జీవితంలో నీ యొక్క శరీరంలో నీళ్లు పాడై ఉన్నాయేమో, దాన్ని బట్టి నువ్వేం చేస్తున్నా నువ్వు విజయాన్ని చూడలేదు, నువ్వేం చేస్తున్నా నీకు కలిసి రావటం లేదు. ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో, సంపద విషయాల్లో, ఆరోగ్యం విషయాల్లో, స్పిరిచువల్ లైఫ్ విషయాల్లో యు ఆర్ నాట్ మేకింగ్ హెడ్వే బికాస్ యువర్ వాటర్స్ ఆర్ స్పాయిల్డ్. యు ఆర్ లుకింగ్ గుడ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్, పైకి చాలా బాగా కనపడుతున్నావు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీలో ఉన్న నీళ్లను నేను బాగు చేస్తానంటున్నాడు. దేవుని వాక్యమును నువ్వు అంగీకరిస్తే నీలో ఉన్న నీళ్లను బాగు చేస్తాడు. వెంటనే నీ శరీరానికి సారం వస్తుంది. నువ్వేమి చేసినాను సక్సెస్ని చూస్తావు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. And he went forth to the spring of the waters and cast the salt in there and said, Thus said the Lord, I have healed these waters. I have healed these waters. There shall not be from there any more death or barren land. There will be no more death and barren land. నువ్వెన్ని ప్రయత్నాలు చేస్తున్నా నిష్ఫలమవుతుంది. ఉద్యోగం ప్రయత్నము చనిపోతుంది, వ్యాపార ప్రయత్నము ఫెయిల్ అవుతుంది, సంతోషంగా ఉండాలనుకుంటున్నా ఉండలేకపోతున్నావు. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇక మీదట నువ్వు మరణం కాదు, ఇంక మీదట నిష్ఫలంగా నువ్వు ఉండవు, నువ్వు సారముతో ఉంటావు అంటున్నాడు దేవుడు. ఎలాగుంటావు తెలుసా? నీటి కాలువలో నాటబడినది, ఆకు వాడక తమ కాలం ముందు ఫలమిచ్చే చెట్టు. నువ్వు చేయిందంతా సఫలమవుతుంది. ఏమి కావాలి? నీలో ఉన్న నీళ్ళు బాగు చేయబడాలి. When the waters inside your body, in this body is healed, everything what you do will flourish. భూమికి, నీ శరీరానికి సారం, నీ బ్రెయిన్కి సారం, నీ ఆలోచనకి సారం, నీ తలాంతులకు సారం. యూ విల్ సీ సక్సెస్ అపాన్ సక్సెస్. So today I want to pray for the healing of the waters inside of your body. हिंदी में पढ़ेंगे,
दूसरा राजा उसमें दूसरा अध्याय और 21 वचन पढ़ रहे हैं। तब वह जल के सोते सोते के पास निकल गया और उसमें नमक डालकर कहा, यहोवा ये कहता है कि मैं यह पानी ठीक कर देता हूँ, जिससे वह फिर कभी मृत्यु व गर्भ गिरने का कारण ना होगा। प्रभु को धन्यवाद। मैं ये पानी को ठीक कर देता हूँ। आपके शरीर के अंदर 80% पानी है और ये पानी को परमेश्वर आज ठीक कर रहे हैं. నీ శరీరంలో 80% నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు బాగులేనందువలన నీవు సారం లేక కొన్ని విషయాలు జీవితంలో చేయలేకున్నావు, లేక చాలా విషయాలు చేయలేకున్నావు. ఈరోజు దేవుడు ఆ నీళ్లను బాగు చేయుచుండగా నీ శరీరం సారం కలదై, వాట్ ఎవర్ యూ డూ యూ విల్ సీ సక్సెస్ ఇన్ లైఫ్. లెట్ మీ ప్రే ఫర్ యూ. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీ వాక్యం ద్వారా నీ బిడ్డలందరితో మాట్లాడేవి. అవును ప్రభా, మేము ఈ నీళ్లు బాగలేకుండా మేము ఎంత భక్తి చేసినానో వ్యర్థమయ్యా. బయటికి ఎంత మేము అందంగా ఎంత మధురంగా కనపడుతున్నాను లేవా, మా యొక్క నీళ్లు లోపల మా శరీరంలో బాగులేకపోతే నాయన మేము నిస్సారమునైనా తండ్రి. ఈరోజు ప్రభా మాలో ఉన్న నీళ్లను బాగు చేయమని అడుగుచున్నానయ్యా. ఆ రోజు ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళారు తండ్రి. దేవా, మారా నీళ్లు చేదున్నప్పుడు మోషే ఒక కొమ్మను విరిచి నీళ్లు వేసాడు ప్రభా. ఈరోజు యేసయ్యా, నీవే మాలో ఉన్న నీళ్లను బాగు చేయి నాయన. జీవ జల నదులు మా కడుపులో నుంచి పారను చెప్పిన వాడా నాయన, మీ జలములు పంపించి మా యొక్క నీళ్లను బాగు చేసి దేవా మమ్మలను నాయన తని ఫలభరితంగా చేసినందుకు స్తోత్రము. సారమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రము. మా పరిచర్యలో, మా ఉద్యోగాల్లో, మా వ్యాపారంలో, మా యొక్క ప్రతి ప్రయత్నంలో నాయన సారం కొరకు స్తోత్రం చెల్లిస్తాం. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో దీవించినందుకు స్తోత్రం నాయన. దేవరక్షకుడా నాయన, బిజినెస్ చేసిన వారిని దీవించి వారి బిజినెస్ అంతట్లో మీ తోడుకై స్తోత్రం చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి చదువులో ప్రభా నాయన దేవ ఫలభరితమైన నాయన రిజల్ట్స్ వారికి అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషులలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నాయన తండ్రి మంచి జలములు కలిగిన వారే పరిచయం చేయటకు సహాయం చేయండి నాయన. పరిశుద్ధ తండ్రి నాయన, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడను. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధుల దగ్గర కింద తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మీ నీళ్లను బాగు చేశాడు. నీవు ఫలభరితంగా ఉంటావు. గాడ్ బ్లెస్ యూ.